మాసాయిపేట గ్రామ పంచాయతీ సర్పంచ్గా నిలవడం జరిగింది. నా పేరు చిట్టిమిల్ల నాగరాజు. గతంలో కూడా 5 సంవత్సరాలు సర్పంచ్గా చేయడం జరిగింది. సర్పంచ్గా చేసి ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడం జరిగింది. మళ్ళా 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ మా బీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. మరి సర్పంచ్గా అందరు కలిసి పార్టీ కార్యకర్తలు కానీ మరి అన్న మాజీ సర్పంచ్ అన్న మసూన్ అన్న సపోర్ట్తో ఇలా సర్పంచ్గా నిలవడం జరిగింది. మరి నేను చెప్పడం ఒకటే, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజలకు మంచి చెడ్డలు, ప్రజల సౌకర్యాలు, మరి వాటర్ సమస్య కానీ, మోటార్ల సమస్య కానీ, మరి మోటార్ల సమస్య కానీ, మరి వీధి లైట్ల సమస్య కానీ, ఇంకేదన్నా కానీ ప్రజల సమస్యలు, ఏదైనా పోలీస్ స్టేషన్ సమస్య కానీ ఏదున్నా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తానని చెప్పి నేను మనస్పూర్వకంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు గమనించాలి, ప్రజలు గమనించండి. మరి ఎవరైతే కష్ట సుఖాలలో, ఎవరైతే ఆపద పడితే, ఎవరైతే వచ్చి వాళ్ళకి సాయం చేస్తారో వాళ్ళని చూసి మీరు ఓటేయండి. మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మరి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం చేసిరు? 2 ఏళ్ళు అవుతుంది. మరి ఎన్ని హామీలు ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వంలో? మరి ఒక్క హామీ కూడా నెరవేరలేదు. మరి 6 గ్యారంటీలు అని చెప్పి 6 గ్యారంటీలలో ఒకటే ఒక గ్యారంటీ అమలు, బస్సు అని చెప్పి చెప్తా ఉన్నారు. బస్సు ఫ్రీ అని చెప్పి, మరి ఆ బస్సు కూడా ఫ్రీ అని చెప్పి, మరి ఆడవాళ్ళకు ఫ్రీ అని చెప్పి, మరి మగవాళ్ళకు 3 రేట్లు పెంచడం జరిగింది. మరి అంటే వాళ్ళ పైసలు వాళ్ళకే ఇంకా డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. అది ఫ్రీ వచ్చినట్టు కాదు అది. మరి ప్రజలు గమనించండి. మరి 2500 రూపాయలు ప్రతి ఒక్క మహిళకు గెలవంగానే ఇస్తానన్నారు. ఎక్కడొచ్చినాయి? ₹1 కూడా రాలేదు ఇంతవరకు. మరి కరెక్ట్ గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ఇవాళ 1000 రూపాయలు కట్టించుకుంటారు గ్యాస్ సిలిండర్. ఎక్కడ ఒక్క మహిళకు కూడా ఫ్రీ వస్తలేదు గ్యాస్ సిలిండరు. మరి ఇవన్నీ చాలా ఉన్నాయి. పింఛన్లు 2000 పింఛన్ 4000 రూపాయలు చేస్తామన్నారు కేసీఆర్. ఆ 2000 పింఛన్ కూడా కేసీఆర్ ఇచ్చింది. 200 రూపాయలు ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయేటప్పటికి 200. మన తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ 1000 రూపాయలు చేసిండు. రెండోసారి చేసి 2000 రూపాయలు చేసిండు. ఆ 2000తో ఇవాళ ముసలోళ్ళు అందరూ ఇవాళ కొడుకులు చూసినా చూడకున్నా వాళ్ళు ఆ 2000తో ఇవాళ నా పెద్ద కొడుకు కేసీఆర్ అని చెప్పి చెప్పుకొని మరి ఇవాళ వాళ్ళు ఏదో మన బతుకుతూ ఉన్నారు వాళ్ళు. మరి ఆ 2000 4000 రూపాయలు ఇస్తానంటే ప్రజలంతా నమ్మి ఓట్లు వేసిరు వాళ్ళకు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తాం. మరి 2 సంవత్సరాల నుంచి ₹1 కూడా లేదు. వాళ్ళకి మోసం చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ గమనించండి. మళ్ళీ కేసీఆర్ గారినే కోరుకుంటా ఉన్నారు ప్రజలు మొత్తము. మళ్ళీ కేసీఆర్ గారే రావాలని చెప్పి కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇచ్చిండు. పేదోళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, చాలా కష్టాలలో పెళ్లి చేస్తారు, వాళ్ళకి ఆసరా కావాలని చెప్పి ఒక పెద్ద కొడుకు లెక్క కేసీఆర్ గారు ₹1,00,000 ఇచ్చి ₹1,00,000 ఇచ్చిండు. ₹1,00,000 ఇచ్చి ఆదుకున్నాడు. దానికి వీళ్ళు ₹1,00,000 కాదు, ₹1,00,000 తులం బంగారం యాడ్ చేస్తామని చెప్పి ₹1,00,000 తులం అన్నారు. ఎక్కడ ఆ 1,00,000 కూడా చక్కగా వస్తలేదు. ఇప్పుడు ఆ తులం బంగారం మాటనే లేదు. ఇవన్నీ ఉన్నాయి. మన కిట్టు చిన్నపిల్లలు పుడితే కేసీఆర్ అనేటోడు ఫ్రీ డెలివరీ చేసిండు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ డెలివరీ చేసి వాళ్ళకు మొత్తం ఒక వెహికల్ ఇచ్చి, బస్సు ఆటో ఇచ్చి, వాళ్ళకి మొత్తం కిట్ ఇచ్చి, చిన్నపిల్లలకు మంచి కంపెనీలు జాన్సన్ కంపెనీల పౌడర్లు కానీ, షాంపూలు కానీ అన్ని కేసీఆర్ గారు కిట్టు 12 నుంచి 15,000 రూపాయల కిట్ ఇచ్చి మరి పిల్లలకు, వారి ఆడపిల్లలకు, చిన్నపిల్లలకు గౌరవం ఇచ్చిండు కేసీఆర్. మరి ఇవన్నీ కేసీఆర్ గారు చేసిన ప్రభుత్వంలోనే ఉన్నాయి. ఆయనే కోరుకుంటా ఉన్నారు కేసీఆర్ గారు. మరి ఇలా మనం చూసినాం కదా, మొన్న యూరియా కష్టాలు అయితే చూసినాం మనం. 10 ఏళ్ళలో ఏ ఒక్క రోజు కూడా యూరియాకు లైన్ కట్టలేదు. ఇలా 10 ఏళ్ళల్లో ప్రజలు ఎక్కడ కావాలంటే అక్కడ యూరియా, విపరీతమైన యూరియా దొరికింది. ఎక్కడ ఇలా మొన్న 2 సంవత్సరాలు చూస్తున్నాం మనం. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యూరియాకు లైన్ కడుతున్నాం మనం. మొన్ననే మాసేపేటలో చూసినాం మనం. చెప్పులు పెట్టి లైన్ కట్టిరు, 1/2 కిలోమీటర్ లైన్ కట్టిరు. అంటే మళ్ళీ పాత ప్రభుత్వం కాంగ్రెస్ రాజ్యం మళ్ళీ వచ్చింది. మరి ప్రజలకు ఏం కష్టాలు? ఆ యూరియా లేట్ వచ్చింది. ఆ యూరియా కూడా సకాలంలో దొరికినుంటే ఇలా బ్రహ్మాండంగా పంటలు పండుతుండే, మంచి వడ్లు వెళ్తుండే, వాళ్ళకు బ్రహ్మాండంగా వాళ్ళ బాకీలు, వాళ్ళ అప్పులు అన్నీ వెళ్ళిపోతుండే. ఇలా సకాలంలో యూరియా రాక ఇలా లేట్ వచ్చి యూరియా లాస్ట్ మూమెంట్లో యూరియా సప్లై చేసి అది సరిగా అందక మొత్తం పంటలన్నీ ఖరాబ్ అయిపోయి ధాన్యం కూడా చక్కగా రాలేదు ఎవ్వరికి. ఎకరాకు 10 క్వింటాలు కూడా చక్కగా రాలేవు. రైతులందరూ దీనివల్ల నష్టపోతున్నారు. ఇవన్నీ ప్రజలంతా గమనించాలి. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే మరి వాళ్ళు చెప్పుకుంటారు మళ్ళీ వచ్చి, మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మాది ఇది ఉన్నది, మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పుకుంటారు. అది కాదు. ప్రజలకు అందుబాటులో ఉండి నిత్యము ప్రజలకు ఎవరైతే మేలు చేస్తారో, ప్రజలకు ఎవరైతే కష్టసుఖాలలో చేస్తారో వాళ్ళని ఎంచుకోండి. ఒక బీసీ బిడ్డగా నేను చెప్తున్నా, ఒక బీసీ నాయకునిగా చెప్తున్నా. నేను బీసీ బిడ్డగా అందరికీ నేను అందుబాటులో ఉండి ప్రజలందరికీ నేను సేవ చేస్తానని చెప్పి నేను మనస్పూర్వకంగా తెలియజేసుకుంటున్నా. మరి అత్యధిక మెజార్టీతోని మంచి ఓట్లు వేసి మరి ఈ బీసీ బిడ్డను గౌరవించాలని చెప్పి నేను మనస్పూర్వకంగా కోరుకుంటా ఉన్నాను. నా గుర్తు కత్తెర గుర్తు ఓటేసి గెలిపించాలని మనస్పూర్వకంగా కోరుకుంటా ఉన్నాను.
బీసీ బిడ్డను అంటే పార్టీ పరంగా కాదు, వ్యక్తిగతంగా చూడండి. ఒక బీసీ బిడ్డను, బీసీ నాయకుడిని మీరు పిలిస్తే ఇక్కడికంటే ఆడికి వచ్చి నేను మీ ముంగటికి వచ్చి మీ ఇంటికాడికి వచ్చి పనిచేసే నాయకుడిని మనిషిని నేను. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలు చేసిన నేను. అప్పుడు కూడా ఏ ఆపద వచ్చినా ఏ సంపద వచ్చినా మంచికి చెడ్డకు ప్రతి ఒక్క దానికి నేను నిలబడి నేను ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న గ్రామ పంచాయతీ నిధులను బట్టి ఆ నిధులను అన్నీ ఉపయోగించి మరి ఆ రోజు నేను సేవ చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా నేను మాట చెప్తున్నా, ప్రజలకు అందరికీ వాగ్దానం చెప్తున్నా. నేను ఖచ్చితంగా నేను ఒక బీసీ బిడ్డగా ముందుకు వస్తున్నాను, పార్టీలకు అతీతంగా ముందుకు వస్తున్నా. పార్టీ అని కాదు, దాన్ని మీరు చూడండి. ప్రతి ఒక్కదానికి అందుబాటులో ఉండి నేను అందరికీ సేవ చేసుకుంటానని మనస్పూర్వకంగా తెలియజేసుకుంటాను.